హాయ్ అండి, హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్ అండి. టుడే మనం చేయబోయే రెసిపీ ఏంటంటే స్వీట్ రెసిపీ అండి. ఇప్పుడు దాకా మనం హాటే చేస్తూ ఉన్నాం కదా, సో ఈరోజు స్వీట్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి మేము ముందుకు వచ్చేసాము. మనం చేసుకోబోయే స్వీట్ పేరు వచ్చి మలై పూరి అండి. సో స్వీట్ పూరి అని కూడా అంటారు కొన్ని చోట్ల. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామండి. బిగ్ బౌల్ ఆఫ్ మైదా పిండి అండి. ఒక బిగ్ బౌల్లో మైదా పిండిని తీసుకోవాలండి. తర్వాత హాఫ్ కేజీ షుగర్ తీసుకోవాలండి. నెక్స్ట్ 4 ప్యాకెట్స్ ఆఫ్ అమూల్ మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. సో ఇది 1/2 లీటర్. మనం దీన్ని వాటర్ మిక్స్ చేయకుండా చిక్కగానే తీసుకోవాలండి పాలు. నెక్స్ట్ హాఫ్ గ్లాస్, టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు స్వచ్ఛమైన గేదె నెయ్యి తీసుకోవాలండి. తర్వాత 4 ఇలాచీలు మనం పౌడర్ చేసుకొని తీసుకోవాలి. సో ముందుగా మనం ఈ మలై పూరి చేయడానికి బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో మనం ఏవైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నామో ఈ మిల్క్ అనేవి ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలండి. సో దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఈ 1/2 లీటర్ మిల్క్ కాస్త 1/4 అయిపోయిన దాకా మనం బాగా మరగబెట్టుకోవాలండి. సో 1/2 లీటర్ మిల్క్ కాస్త 1/4 అయిపోయిన తర్వాత కొంచెం చూడండి, మిల్క్ కూడా డార్క్గా ఉంటుంది. ఇలాగా ఈ డార్క్నెస్ వచ్చిన తర్వాత మనం ఇందులో ఏదైతే అమూల్ మిల్క్ పౌడర్ తీసుకున్నామో దాన్ని ఈ మిల్క్లో యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసేద్దామా? సో దీన్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఎలా మిక్స్ అయిపోతుందో, ఎక్కడ బబుల్స్ అనేవి రాకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో కండిషన్ ఇంకా డార్క్గా అయిపోయిందనమాట. సో ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా అది దగ్గరగా అయిపోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఏంటంటే కోవా అన్నమాట. కోవా స్ట్రక్చర్ రావడానికి ఇంకా బాగా దగ్గరగా థిక్గా అయిపోయేలాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈవెన్ ఒక 15 మినిట్స్ దాకా దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కోవా టేస్ట్ అనేది వస్తుందన్నమాట.